వీడియోడ్రా బాబు. లేయండి అన్న, ఇది తీసుకోండి. ఇన్ని డబ్బులు ఉన్నాయేంటి? వీటిని చూస్తుంటే నిజంగా కళ్ళున్నట్టు లేవు, కానీ వీడు డిఫరెంట్గా ఉన్నాడే. ఏదోట్లే 2000 నొక్కేద్దాం. తీసుకోండి అన్న మీ డబ్బులు. థ్యాంక్స్ అన్న. జాగ్రత్తగా వెళ్ళండి అన్న. ఏంటి మీరు? సరే అన్న. ఏం మనిషో ఏంటో. పోన్లే, వీడి వల్ల 2000 వచ్చాయి. అన్న అన్న అన్న, రే అన్న అన్న అన్న, నాదేం తప్పు లేదురా. ఆ పిల్లోడి అడ్డం వచ్చాడు, పారిపోతున్నాడు. పట్టుకుంటారా వాడిని. అబ్బా, చాలా గట్టికి తగిలినట్లుంది. రే, ఎక్స్రే తీశారు కదా, మందు మాత్రలు అంతా 2000 అయింది బిల్లు. అనవసరంగా కళ్ళు లేనోడితో 2000 నొక్కేశాను. అలా చేయకుండా ఉండాల్సింది. రే మచ్చా, మా చెల్లిది కాలేజ్ ఫీజు కట్టాలరా. ఒక 10,000 రూపాయలు అర్జెంట్ ఉందిరా, ప్లీజ్ ఇవ్వరా. రే, కనిపిస్తలేదా? ఇప్పుడే కొత్త బండి కొన్నాను, అప్పుడే డబ్బులు అడుగుతావు. సిక్కులేదంటరా? రే మచ్చా ప్లీజ్ రా, చాలా అర్జెంట్ ఉందిరా. జస్ట్ 10,000 రా. రే, ఒకసారి చెప్తే అర్థం కాదేంట్రా నీకు? ఎలా? రే మావా, నా పిల్లంది తాలి బ్యాంకులో ఇరుక్కుపోయిందిరా. జస్ట్ 50,000 కావాలరా, ప్లీజ్ రా. రే, ఇప్పుడే కారు కొనుక్కున్నాను రా, అప్పుడే డబ్బులు అడుగుతావేంట్రా? రే మావా ప్లీజ్ రా, నా పిల్లం ముందు పరువు పోతుందిరా. జస్ట్ 50,000 రా, ప్లీజ్ రా. రే, నీ పిల్లం తాళి ఇడిపించే కావట్లేదు. మీలాంటి వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయిందిరా. అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కావాలరా. రే, లాస్ట్ వీకే బేకరీ కొనుక్కున్నాను రా, మళ్ళీ వచ్చావేంట్రా? డబ్బులు యాడ్ నుంచి వస్తాయి రా. రే మావా ప్లీజ్ రా, నీ కాలు ముక్తాను రా, ప్లీజ్ రా. రే, మీ అమ్మ బానే ఉందిరా, నాకు తెలుసు. ఎందుకు రా డబ్బుల కోసం సొంత తండ్రిని హాస్పిటల్ అని చెప్పుకుంటున్నావు? మీలాంటి వాళ్ళు ఎందుకురా ఇంకా ఈ సమాజంలో బతుకుతున్నారు? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. రే మావా ప్లీజ్ రా. రే అన్న చాలాసేపటి నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయనేమో డబ్బులు ఇవ్వడు, మీరేమో అడుక్కుంటున్నారు. ఆయన డబ్బులు ఇవ్వడని తెలిసినా కూడా ఎందుకు అన్న అడుక్కుంటున్నారు? నేను ఆయన్ని అడుగుతుండేది నేనిచ్చిన డబ్బుల్నే అన్నా.